పల్లవితో మాట్లాడుతున్నానని అనుకుంటూ పార్వతికి నిజం చెప్పేసిన చక్రధర్. నిజంగానే ఇదంతా జరగబోతుందా? అసలేం జరిగింది అనేది ఈ వీడియోలో తెలుసుకుందాం. పార్వతి అయితే ఇక పల్లవి శ్రేయ ఇంటికి రమ్మనడంతో ఇంటికైతే వచ్చేస్తుంది. వచ్చిన తర్వాత అప్పుడు ఇక పార్వతి అయితే ఇంట్లో ఎవరూ లేరని, ఇంట్లో వాళ్ళందరూ విడిపోయారని చాలా బాధపడుతూ ఉంటుంది. అప్పుడే పల్లవి అయితే అప్పుడు కూడా తన బుద్ధిని చూపించుకుంటూ ఉంటుంది. ఇదంతా కూడా అవని వల్లే వచ్చిందత్తయ్య. అవని వల్లే ఇదంతా జరుగుతుంది. అవని అక్కే మనందరినీ కూడా విడదీసింది అని అంటూ ఉంటుంది. పల్లవి అయితే ఇంట్లో పెద్ద దిక్కుగా మీరు లేరని మిమ్మల్ని తీసుకొచ్చాం, కానీ అక్కడ మళ్ళీ బావగారికి ఎలాగ దగ్గరవ్వాలని అవని అక్క ప్రయత్నిస్తూనే ఉంటుంది అని అంటూ ఉంటుంది. పల్లవి అయితే ప్రయత్నించినా సరే అక్షయ్ మాత్రం అవనికి దగ్గర అవనని నాకు మాట ఇచ్చాడు అని చెప్తూ ఉంటుంది పార్వతి. అప్పుడు ఇక పల్లవి అయితే ఆనందపడుతూ ఉంటుంది. ఇంతలో ఇక పల్లవి అయితే నేను వెళ్ళి స్నానం చేసి వస్తానత్తయ్య అని తన ఫోన్ ని టేబుల్ మీద పెట్టి మర్చిపోయి వెళ్ళిపోతుంది. తను స్నానానికి వెళ్ళిన తర్వాత అప్పుడే ఇక చక్రధర్ అయితే ఫోన్ చేస్తూ ఉంటాడు పల్లవి ఫోన్ కి. ఇక పల్లవి ఫోన్ రింగ్ అవడం చూసిన పార్వతి ఇలా అంటూ ఉంటుంది, అయ్యో పల్లవి వాళ్ళ నా డాడీ ఫోన్ చేస్తున్నాడే, తను స్నానానికి వెళ్ళింది, లిఫ్ట్ చేస్తాను అంటూ ఫోన్ అయితే లిఫ్ట్ చేసి పార్వతి అయితే చెవి దగ్గర పెట్టుకుంటుంది. అప్పుడు ఇక అవతల పల్లవి మాట్లాడుతుంది అనుకొని చక్రధర్ అయితే అంటూ ఉంటాడు, నీకు అసలు బుద్ధుందా? ఎంత ప్లాన్ చేసి పగడ్బందీగా పార్వతిని అక్షయ్ని ఇంట్లో నుంచి బయటికి వెళ్ళిపోయేలా చేశామో మళ్ళీ పార్వతిని ఇంటికి తీసుకొచ్చారట. మీ అమ్మ చెప్పింది, ఎందుకు తీసుకొచ్చావు నువ్వు? మనం ఏమనుకున్నామో అక్షయ్ దగ్గర ఆస్తి మొత్తం కూడా కాజేశామో, అలాగే అవనిని ఇంట్లో నుంచి వెళ్ళిపోయేలా చేసి రాజేంద్ర ప్రసాద్ ని కూడా ఇంట్లో నుంచి వెళ్ళిపోయేలా చేసి ఇప్పటికి నేను అనుకున్నది సాధించాను. మళ్ళీ పార్వతిని ఇంట్లోకి ఎందుకు తీసుకొచ్చి పెట్టుకున్నావో? ఇప్పుడు పార్వతి వస్తుంది, మళ్ళీ రేపు అక్షయ్ వస్తాడు, అలా అవని వస్తుంది, ఇలా అందరూ చేరుతారు. అసలు నువ్వు ఎందుకు ఇలా చేస్తున్నావో నాకు అర్థం కావడం లేదు పల్లవి. ఇప్పటి వరకు మనం చేసిన కుట్రలు కుతంత్రాలు అన్నీ కూడా సక్సెస్ అయ్యాయి. ఇప్పుడు కూడా సక్సెస్ అవుతుంది అనుకుంటే నువ్వు ఇలా చేస్తావని అనుకోలేదు. ఇప్పుడు పార్వతిని ఇంట్లో తీసుకొచ్చి పెట్టుకుంటే అవని అక్షయ్కి దగ్గరైపోతుంది. మనం అవని మీద వేసిన నిందలన్నీ వృధాగానే అయిపోతాయి అని మొత్తం వాళ్ళు చేసిన కుట్రల్ని కుతంత్రాల్ని అన్నీ కూడా బయట పెట్టేస్తాడు చక్రధర్ అయితే. అది విని ఒక్కసారే షాక్ అయిపోతూ ఉంటుంది పార్వతి. అవని విషయంలో పల్లవి మాటలు విని ఎంత పెద్ద తప్పు చేశానని ఒక్కసారి కుమిలిపోతూ ఉంటుంది పార్వతి అయితే. చూసారుగా ఫ్రెండ్స్, రాబోయే కథలో ఖచ్చితంగా ఇలాగే జరగబోతుంది. మరి ఇలాగే జరగాలని మీరైతే కోరుకుంటున్నారా? పల్లవి చేసిన కుట్రలు తెలుసుకున్న మరి పార్వతి ఏం చేయబోతుంది, అసలు ఏం జరగబోతుంది అనేది రాబోయే కథలో తెలుసుకుందాం. ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేసి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సింబల్ పై ఆల్ అని క్లిక్ చేయండి.